బండి భగీరథ కేసు సంబంధించి ఈ మహిళా నాయకులంతా బీఆర్ఎస్ మహిళా నాయకులు ధర్నా చేయడం జరిగింది అంబేద్కర్ చర్చ్ దగ్గర. ఆ ధర్నాలో వాళ్ళు ఏంటంటే పర్మిషన్ తీసుకొని ధర్నా చేశారని ఎస్ఐ గారు చెప్తున్నారు. వెళ్ళినాక ఒక 100 పీపుల్ లేడీస్ ఉన్నారు, మహిళలు ధర్నా చేశారు వచ్చారు. అక్కడ ఏంటంటే అక్కడ మహిళా పిఎస్ కానిస్టేబుల్ ఎక్కువ మంది లేక కొంచెం ఇష్యూ చిన్నగా గడబడి జరిగే వరకు వాళ్ళు వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళిపోయారు. 4-5 డేస్ తర్వాత వీళ్ళు ఏంటంటే ఫోన్ చేసి మీ మీద కేసు రిజిస్టర్ అయిందండి రావాలని చెప్పారు. మేము ఫోన్ చేసి వచ్చినాక వీళ్ళకు మాకు ఎఫ్ఐఆర్ కాపీ అది ఇచ్చారు, నోటీస్ ఇచ్చారు. ఇంకా తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు పెట్టే సెక్షన్స్ ఏంటంటే ట్రెస్పాస్ చేశారని పెట్టారు. ఒక సెక్షన్ ట్రెస్పాస్ ఏంటంటే నీ పర్మిషన్ లేకుండా ఏదైనా ప్లేస్కు ఎంటర్ అయితే కనుక ఆ ట్రెస్పాస్ వస్తుంది. అంటే హద్దు మీరుడు మన ప్లేస్కి వచ్చు. హద్దు మీరుడు అనేది ఆల్రెడీ పోలీస్ పర్మిషన్ తీసుకున్నారు, అది పబ్లిక్ ప్రాపర్టీ. అంబేద్కర్ స్టాచ్యూ అనేది వాళ్ళు ధర్నా గురించి వచ్చారు, ధర్నా చేస్తున్నారు, శాంతియుతంగా అయిపోయింది. ఇంకో సెక్షన్ ఏంటంటే ఆఫీసర్స్ అంటే పోలీస్ ఆఫీసర్స్ కానీ పోలీస్ కానిస్టేబుల్ డ్యూటీని అడ్డుకున్నారు, వాళ్ళని తోసేసారు. అసాల్ట్ అంటే తోసేసారు, చేసి తోసేసాడు. ఎక్కువ అక్కడ జెంట్స్ కానిస్టేబుల్ ఉన్నారు, వాళ్ళు అక్కడ ఎందుకుంటారు, మహిళా కానిస్టేబుల్ ఉన్నారు. అది తప్పుడు సెక్షన్. తోసేశారు, డ్యూటీలు అడ్డుకున్నారు, వాళ్ళంతా న్యూసెన్స్ చేశారు. అందరు కలిసి కుట్ర పడినారని లాస్ట్ అందరూ కలిసి కుట్ర. అది కుట్రలేదు, ఏం లేదు, ధర్నా చేశారు. ఖాళీ ఏంటంటే అక్కడ కొంచెం ప్రోగ్రామ్ హైలైట్ అయిపోయింది. ఈ మహిళా నాయకులు ఉన్నారు, ఈ 100 మందిలో కొందరిని చూస్ చేసుకొని పెద్ద లీడర్లను 4-5 ఇంప్లికేట్ చేసేసి కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి మళ్ళీ వాయిస్ రేజ్ చేయకుండా వాళ్ళు పోలీస్ స్టేషన్కి పిలిపించి ఒకటే హరాస్మెంట్ చేయడానికి కేసు పెట్టడం జరిగింది. ఇలా ఉమా అక్క గారు స్టేట్ లీడర్ ఉన్నారు, వాళ్ళకు నోటీస్ పంపిస్తా అని చెప్పారు. ఈ 3 లీడర్లకు పంపించారు. దానికి మేము లీగల్ సెల్ తరఫున పోరాడతాము. ఇటువంటి కేసులు చాలా పెట్టారు, మేము గట్టిగా అండగా ఉంటామని కొనుక్కుంటున్నాము. రామన్న, కేటీఆర్ అన్న, హరీష్ అన్న మేము బ్లెస్సింగ్స్తో మేము అన్ని పోరాడతామని ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. 131, 132, 115, 329, 292 రెడ్ విత్ 3 and 5. అంటే ఇదేంటంటే ఫస్ట్ ట్రెస్పాస్ ఏంటంటే వాళ్ళు పర్మిషన్ లేకుండా ఎంటర్ అవ్వడం ఒక ప్లేస్కు. ఇంకోటి ఏంటంటే అసాల్ట్ ఉంది. అసాల్ట్ అంటే దాడి. అసాల్ట్ అంటే ఇప్పుడు మీరు మనసులో అనుకొని వాళ్ళని కొట్టాలా అంటారు కదా, ఒక దాడి చేయడానికి వీళ్ళంతా గుంపు అంతా కుట్ర బన్ని అక్కడికి వచ్చారు, ఉద్దేశపూర్వకంగా వచ్చారు. ఇంకోటి పోలీసు వాళ్ళని కూడా వాళ్ళ మీద కూడా దాడి చేశారు ఉద్దేశపూర్వకంగా. అంటే వీళ్ళంతా కలిసికట్టుగా చేశారు. వీళ్ళు 9గురితో పాటు అందరూ చేశారని పెట్టారు, అదర్స్ అని పెట్టారు. అదర్స్ ఏం లేదు, 9 ఉన్నారు. వీళ్ళు కూడా ఏం దాడి చేయలేదు, మీరు కూడా చూసారు, మీడియా అంతా కనుక్కున్నారు, శాంతియుతంగా చేశారు, అంతా అయిపోయింది. వీళ్ళు కూడా ప్రివెంట్ అరెస్ట్ కింద వీళ్ళు వివిధ పోలీస్ స్టేషన్లో పెట్టారు, తర్వాత రిలీజ్ చేశారు, వెళ్ళిపోయారు. 4 రోజుల తర్వాత పిలిచి ఎక్కడో కంప్లైంట్ మాకు పైనుంచి వచ్చిందండి అని చెప్పి కంప్లైంట్ రిజిస్టర్ చేసి వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అంతే అండి, ఎవిడెన్స్ ఏమి లేదు, జస్ట్ మాకు కంప్లైంట్ వచ్చింది, మేము రిజిస్టర్ చేశాము. ఫొటోస్ ఉంటాయండి, ధర్నా చేస్తే ఫొటోస్ ఉన్నాయి, దాడి చేసిన ఫోటోలు లేవు. కానీ అందుకే నోటీస్ ఇచ్చి పంపించారు. లేకుంటే వాళ్ళు ఏమన్నా ఎవిడెన్స్ గట్టిగా ఉంటే వాళ్ళు అరెస్ట్ చేయకపోతారు. అవకాశాలు ఏం లేవు. అసలు ఈ కేసు కూడా నిలబడదండి. మేము కోర్ట్స్ కూడా వెకేషన్ ఉన్నాయి కాబట్టి రేపు హైకోర్టు ఓపెన్ అయినాక మేము క్వాష్కి పోతాము, అక్కడ పోరాడతాము. మేము మా పార్టీ కార్యకర్తలకు లీడర్లకు అండగా ఉంటాము, చర్య తీసుకుంటాం. కావాలనేది ఇక మొన్న ఏంటంటే మహిళా కార్యకర్తలు లీడర్లు పెద్ద మొత్తంలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర 100కు 200 మంది 300 మంది మహిళా లీడర్లు ధర్నా చేశారు. ఆ ధర్నాలో భాగంగా ఆ ధర్నా సక్సెస్ అయింది కాబట్టి ఆ ధర్నాకు పర్మిషన్ కూడా ఇచ్చారు. ఎస్ఐ గారు చెప్పారు శాంతియుతంగా చేసుకోమని చెప్పారు. చేసినాక సక్సెస్ అయింది కాబట్టి బయటకు వచ్చేటప్పుడు అది ఇది జరిగిందని చెప్పి మీరు గొడవ చేశారు, దాడి చేశారని చెప్పి ఒక 2-3 రోజుల తర్వాత దాన్ని ఒక కంప్లైంట్ తయారు చేసి మాకు రిజిస్టర్ అయిందండి, వచ్చిందండి పైనుంచి కంప్లైంట్ అని చెప్పారు. ఎవరు రాశారో చెప్పారు కానీ సుమోటోగా తీసుకున్నా అని చెప్పారు. అదే అంటున్నా, మేము అదే క్వశ్చన్ కదా. ఇప్పుడు నోటీస్ ఎందుకు ఇచ్చారు, మీరు ఇన్ని రోజులు పిలుస్తున్నారు నోటీస్ తీసుకోండి అని. తులోమ గారు పెద్ద మనిషి, పెద్ద లీడర్, ఆమె కొడుతుందా పోలీసు వాళ్ళను, దాడి చేస్తుందా, పెట్టేదానికి ఇంకా అదర్స్ అని పెట్టారు. ఎవరు అందరు చెప్పండి సార్ పేర్లు, అందరు పేర్లు పెడతామంటే ఎందుకు పెడతారు మేడం, మీరు గుర్తున్న పేరు పెట్టారు. నోన్ పర్సన్స్ హైదరాబాద్ అయితే ఎవరైతే బాగా వాయిస్ ఇస్తారో సునీత గారు కానీ, హేమ గారు కానీ, తులోమ కానీ, కార్పొరేట్ ఖైరతాబాద్ లీడర్ ఉన్నారు, వాళ్ళ మీద చూస్ చేసుకొని పెట్టారు. మిగతా వాళ్ళు కూడా పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు కానీ మేము దీన్ని అడ్డుకుంటాము. హైకోర్టులో రిట్ క్వాష్ పిటిషన్ వేస్తాము, మేము చర్య తీసుకుంటాము లీగల్ సెక్టర్.